తెలంగాణలో అడుగడుగున కూడా నిరుద్యోగుల నిరసనకి వ్యతిరేకంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా నిరసన చేసే పరిస్థితి. ఇక ప్రజెంట్ నేను గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నా. సో మనం ఇదంతా కూడా గాంధీ హాస్పిటల్లో ఇలాంటి పరిస్థితి మనం తెలంగాణ ఉద్యమం సమయంలో చూసినాం. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, పోలీసు బందోబస్తు నిఘాల మధ్య ఎంట్రన్స్ మనకి తెలంగాణ ఉద్యమం సమయంలో కనిపించింది నిరసనలతో. మళ్ళీ ఇప్పుడు అదే సీన్ మనకి తెలంగాణ జిల్లాల్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, అడుగడుగునా కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. సో 7 నెలలు ఇప్పటికే ప్రభుత్వం వచ్చి కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు నిరుద్యోగులకు ఇచ్చిన సంగతి మనకు అందరు కూడా ఎరగనే. సో నిరుద్యోగుల సమస్య తీర్చుడు కావచ్చు, జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఊసి ఇప్పటివరకు ఎత్తకపోవడంతో అడుగడుగునా కూడా ఎదురిస్తూనే ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సో అట్లానే ఓయూలో కూడా మనం చూస్తుంటే ఒక ఉద్రిక్త పరిస్థితి మనకు ఓయూలో కనిపించింది. తమ గలమెత్తి తమకు న్యాయం చేయాలంటూ ఒకవైపు ఓయూలో కూడా పరిస్థితి మనం చూస్తున్నాం విద్యార్థులకి. సో ఇంతకీ అంతా కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో విద్యార్థి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. సో అట్లా ఓయూలో స్టార్ట్ చేసిన కొన్ని గంటలకే ఆ దీక్షను అక్కడి నుంచి భగ్నం చేసి ఆయన గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే గాంధీ హాస్పిటల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో తన దీక్ష కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పి కూడా హాస్పిటల్ బెడ్ ఎక్కినా కూడా దీక్ష ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేస్తుండ్రు. సో ఆయనను పరామర్శించడానికి చాలామంది ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆయన దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చే వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి మనకి ఈరోజు గాంధీ హాస్పిటల్ దగ్గర కనిపిస్తుంది. సో వాళ్ళని ఈరోజు మనం ఇక్కడ ఉండి చూస్తున్నాం కదా, పోలీసులు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం, దాంతోపాటు వెహికల్ ఎక్కియాల్సిన పరిస్థితి. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. అన్న, ఎప్పుడు వచ్చిరే మీరు? ఇప్పుడు నేను రాజారాం యాదవ్, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుని, ఇవాళ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగుతున్నాను. గతంలో ఓయూ విద్యార్థి జేఏసీకి ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. ఇవాళ చాలా దుర్మార్గంగా మేము కేవలం ఒక్కడిని మాత్రమే మా మోతీలాల్ నాయక్ని పరామర్శిద్దామని చెప్పేసి నా సొంత వెహికల్లో ఇంకా ఎవరు లేరు, ఒక్కడిని వెళ్తూ ఉంటే ఇలా గేట్ దగ్గర ఆపి మీరు ఎందుకు వెళ్తూ ఉన్నారంటే మా మోతీలాల్ నాయక్ని పరామర్శించడానికి వెళ్తూ ఉన్నానని చెప్పేసి అంటే చాలా నిర్దాక్షిణ్యంగా దుర్మార్గంగా వెహికల్ నుంచి మొత్తం ఒక 10 మంది పోలీసులు ఒక ఆటంకవాదిగా ఒక దొంగలాగా నన్ను ట్రీట్ చేసి ఇలా తీసుకొచ్చి వెహికల్ పడేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఇలా నేను చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎందుకు అంత వ్యక్తిగతమైన కక్ష పెట్టుకున్నారు మా పైన? మేము నిరుద్యోగుల పక్షాన మాట్లాడమే తప్ప మా బిడ్డలకు మీరు ఇచ్చిందే కదా, మీరు చెప్పిందే కదా, హామీ ఇచ్చింది కదా, 2 లక్షల ఉద్యోగాల్ని కేవలం సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇస్తామని చెప్పిండ్రు. మరి అదే మోతీలాల్ అడుగుతా ఉన్నాడు, ఇలా కనీసం 50,000 ఉద్యోగాలను వేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. 25,000 ఉద్యోగాలు డిఎస్సీ వేయమని చెప్పి అడుగుతా ఉన్నాడు. గ్రూప్ 2లో మరొక 2,000 పెంచమంటా ఉన్నాడు. గ్రూప్ 3లో మరొక 3,000 పెంచమంటా ఉన్నాడు. మీ ఇల్లు అడిగిండా, మీ జాగా అడిగిండా, మీకున్నటువంటి 1000 ఎకరాల భూమిలో ఒక గుంట భూమి అడిగిండా? ఏమడిగిండు మోతీలాల్? ఎందుకు మీరు ఇంత దుర్మార్గంగా వివరిస్తున్నారు? మీరు చెప్పిందే కదా, మీరు రాహుల్ గాంధీ నాటకాలాడి మీ కోదండరామరెడ్డి లాంటి మేధావుల్ని, కాంగ్రెస్ పార్టీ మేధావులను పెట్టుకొని మీరే కదా నాటకాన్ని రక్తి కంటించి ఇలా ఉద్యోగస్తుల్లో, నిరుద్యోగుల్లో విద్యార్థుల్లో ఆశలు రేగించి మీరే కదా మాట్లాడింది. మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నెరవేర్చడం కోసం మీకు ఇబ్బంది ఏందని అడుగుతా ఉన్నాను. మీరు అనుకుంటున్నారేమో ఈ అరెస్టులతోటి, ఈ జైళ్లతోటి మమ్మల్ని ఆపుతామని చెప్పేసి. మీరు ఆపలేరు. మా పోరాటము ఇలా తెలంగాణ బిడ్డలు, ఇలా పోరాటం కొత్త కాదు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ములికి ఉద్యమానికి వ్యతిరేకంగా ములికి పోరాటంలో కానీ, తర్వాత మలదేశ పోరాటంలో కానీ, మొన్న తెలంగాణ ఉద్యమంలో మీ సోనియా గాంధీని మెడల నుంచి తెలంగాణ తెచ్చుకున్నటువంటి బిడ్డలం మేమంతా. కాబట్టి దొడ్డి కొమరయ్య, చాకలైలమ్మ వారసత్వాన్ని పునిపుచ్చుకున్న మేము మీ పోలీసు మోతీలాల్ అన్న పరిస్థితి ఎట్లా ఉంది? లోపల ఎవరైనా బంధువులు కానీ, చుట్టాలు కావచ్చు, లేదంటే విద్యార్థి సంఘాలతో ఎవరితో మాట్లాడని తెలుసుకున్నారు? ఎందుకంటే నేరుగా అయితే పోయే పరిస్థితి లేదు. పోలీసు బందోబస్తు అలా మనం చూస్తున్నాం. ఇప్పటికే అతని కిడ్నీ చెడిపోయింది, ఇప్పటికే అతని షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయి. ఆయన ఆరోగ్యం చాలా రోజుకు క్షీణిస్తున్నది. ఆయన ప్రాణానికి ఏమైనా హామీ అయితే అది రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి గారి హత్యలాగానే మేము చూస్తాం తప్ప మరొకటి కాదు. మేము కొత్త కాదు. ఇలా ఈ తెలంగాణ ఉద్యమంలో మీరు ఈ రకంగా నిర్దాక్షిణ్యంగా వివరించడము, నిర్లక్ష్యంగా వివరించడము చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. మేము అడుగుతా ఉన్నాము, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులను అడుగుతా ఉన్నాము, మా సీతక్కని అడుగుతా ఉన్నాము, మా బట్టి విక్రమార్కని అడుగుతా ఉన్నాము, మరి మిగతా మేధావుల్ని అడుగుతా ఉన్నాము, కోదండరామరెడ్డి లాంటి మేధావుల్ని, కుహాన మేధావులు అడుగుతా ఉన్నాము. ఎక్కడ పన్నారా మీరంతా? ఎక్కడ పోయినరు? నిన్నటికి మొన్న కదా మీరంతా పిల్లల్ని రెచ్చగొట్టి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు వస్తూ ఉంది.
కేవలము గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను తప్ప ఒక్క ఉద్యోగం ఇచ్చినవా, నీ ముఖానికి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినవా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గము. ఈ రకంగా మీరు వ్యవహరించడం అనేది చరిత్రలో మీరు దుర్మార్గుడుగా మిగిలిపోతుంది తప్ప మరొకటి కాదు. ఈ చరిత్ర మీకు గుణపాఠం చెప్తుంది. ఎవరైతే ఏ విద్యార్థులు ఉద్యోగస్తులు అయితే నిరుద్యోగులు అయితే ఇలా మిమ్మల్ని పీఠంపై కూర్చోబెట్టినరో ఖచ్చితంగా వాళ్ళే మిమ్మల్ని గది దింపే రోజు దగ్గర ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సో ఇది ఒక్కసారి మనం గాంధీ దగ్గర పరిస్థితి చూస్తే కూడా ఇవాళ మార్నింగ్ నుంచి కూడా పోలీసు బందోబస్తు అనేది మనకు కానొస్తుంది. అయితే దాదాపు ఇప్పటికే 6 రోజులు దీక్ష చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వ నుంచి కూడా మంత్రులు వచ్చి పరామర్శించడం, దాంతోపాటు ఆయనతో మాట్లాడే సమస్య పరిష్కరిద్దామని వచ్చారు. కాకపోతే ఏవైతే డిమాండ్స్ నిరుద్యోగులు పెడుతున్నారో దానికి ససేమిరా అని సర్కారు చెప్పడంతో మళ్ళీ దీక్ష కంటిన్యూ చేసే పరిస్థితి. సో వాళ్ళు కోరుకున్నది, నిరుద్యోగులు కోరుకున్నది ప్రత్యేకమైన గొంతమ్మ కోరికలు ఏమీ లేవు. గతంలో ప్రభుత్వం ఇచ్చే హామీలు మాత్రమే అవి నెరవేర్చమని చెప్తున్నారు. సో అవి నెరవేర్చలేమని ప్రభుత్వం తెగేసి చెప్పే పరిస్థితి అయితే కానొస్తుంది. సో అందుకనే మళ్ళోసారి దీక్ష కంటిన్యూ అవుతుంది. అటు ఓయూలో కూడా విద్యార్థులు నిరసన చెప్తున్నారు. మరి సర్కారు ఇప్పటికైనా మోతీలాల్ ప్రాణాన్ని బ్రతికించుతుందా లేదంటే ఇదే దీక్ష కంటిన్యూ చేస్తారనేది చూడాలి. అయితే ప్రజెంట్ అయితే గాంధీ హాస్పిటల్ దగ్గర ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. కేవలం వాళ్ళ స్టూడెంట్స్కి సంబంధించిన ఒక ఇద్దరిని అండ్ దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ని మాత్రం లోపలికి అనుమతించే పరిస్థితి. ఇంకా ఆయనను పరామర్శించడానికి ఎవరు వచ్చినా కూడా ఇన్ కేసు లోపల ఉండే అటెండర్స్ పోవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళని తనిఖీలు చేసి లోపలికి పంపించే పరిస్థితి. సో ఇది ప్రజెంట్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉండే సిచ్యువేషన్. సో మనకెరగనే ఓయూలో ఆమర నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది పోలీస్ సిబ్బంది. సో ఒక్కసారి మనం గాంధీ హాస్పిటల్ దగ్గర చూస్తే కూడా సిచ్యువేషన్ 2 రోజుల క్రితానికి ఇప్పటికి చూస్తే భారీ పోలీసు బందోబస్తు. ఆయన నిరసనకి చాలా మంది సమ్మతి తెలుపుతూ ఆయనను కలవడానికి రావడం, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి రావడానికి చాలా మంది కూడా గాంధీ హాస్పిటల్ వైపు అడుగులేస్తున్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ఒక్కసారి మనం చూస్తే హాస్పిటల్ దగ్గరనే చెదరగొడుతున్నారు. అండ్ కొంతమంది వి వాంట్ జస్టిస్ అని నిరుద్యోగులు వాళ్ళ గలం వినిపించడానికి వస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నాలు అయితే పోలీసు చేస్తున్నారు. సో ఒక్కసారి ఆ అభ్యర్థులతో కూడా నిరుద్యోగులతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో గాంధీ మొత్తం కూడా ఇవాళ నీడ మధ్యలో కనిపిస్తుంది. సో గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి దాదాపు ఒక 20 to 30 మీటర్స్ దూరం వరకు కూడా పోలీసు ఎటువంటి నినాదాలు చేయడానికి ఇవ్వట్లేదు. ఇన్కేస్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని పట్టుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఎగ్జాక్ట్గా మనకు తెలిసిందే గేట్ 1029 పిల్లర్ నెంబర్ దగ్గర ఉంది. అండ్ గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ ఎక్కడైతే ఉందో సో మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కూడా నిరసన తెలుపుతూ వచ్చిన అభ్యర్థులందరినీ కూడా మళ్ళీ ఒక్కసారి చెదరగొడితే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. మళ్ళీ వాళ్ళని పట్టుకొచ్చి పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. సో ఒక్కసారి వాళ్ళతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అభ్యర్థులు ఏమంటున్నారు, అసలుకి ఎందుకు ఈ నిరసన గలం అయితే పరిస్థితి వచ్చింది అనేది కూడా ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. వీళ్ళతోటే మాట్లాడతాం. ఎందుకంటే వీళ్ళు ఏదో గొంతెమ్మ కోరికలు కోరే పరిస్థితి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలనే వాళ్ళు ఒకసారి నెరవేర్చమని గలం విప్పి గట్టిగా ప్రశ్నిస్తున్నారు. సో దాంతో వాళ్ళకు ఉండే పరిస్థితి ఏంటి, వాళ్ళ మెయిన్గా డిమాండ్స్ ఏంటనేది తెలుసుకున్నాం. అన్న నీ పేరేందే? నా పేరు సురేందర్. అదే మా మోతీలాల్ లోపల చావు బతుకులో ఉంటే మేము పరామర్శించడానికి పోతే మమ్మల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వ్యానులు ఎక్కిస్తూ ఉన్నారు. ఇక మహిళా అభ్యర్థులు కూడా రోడ్ల మీద పడి దెబ్బలు తగిలిన సిచ్యువేషన్ కూడా వస్తున్నాయి. ప్రజాపాలన అంటే మేము కొట్లాడి తెచ్చుకున్న పాలనలో మేము కింద పడి అమ్మాయిలు కూడా దెబ్బలు కూడా తగిలినాయి. అక్కడ వాళ్ళ పోలీసు వాళ్ళు ఎంతమంది ఎంత ర్యాష్గా చేస్తున్నారు అంటే
అసలు అమ్మాయిలను తేడా లేకుండా లాక్కెళ్తున్నారు. ఆ నిరంకుశ పాలన నడుస్తూ ఉంది ఇక్కడ. మా డిమాండ్ మెగా డిఎస్సీ మేడం పోస్ట్ పోన్ చేయాలి 100%. అంటే విద్యార్థి మొత్తం పోరాటం చేస్తూనే ఉండాలా. 1969 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు తెలంగాణ వాసులు. అసలు డిఎస్సీ ఇస్తే మీకు ఏమైంది? మీరు ఇస్తున్న మా పోస్టులు, ఆ పోస్టులు మా పోస్టులు, మాకు హక్కు ఉంది. నిరసనకి కొంతమంది మహిళల ఉద్యోగులు వాళ్ళతో కూడా మనం. మీ పేరేంటండి? నా పేరు నందిని. మేము డిఎస్సీ ప్రిపరేషన్కి టైం కావాలని అడుగుతున్నాము. మిగిలిన ఖాళీలను మాతో వేయాలని చెప్తున్నాము. అసలు ఎందుకు ఇవాళ మీరు ప్లకార్డులు పట్టుకొని రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది? మాకు ప్రిపరేషన్ కోసం టైం లేదు. టైం అడుగుతున్నాం, టైం కూడా ఇవ్వట్లేదు. దానికోసమే మేము మోతిలాల్ అన్నకు సపోర్ట్ చేద్దామని వచ్చినాము. మమ్మల్ని తీసుకొని దాంట్లో ఎక్కిస్తున్నారు, వ్యాన్లో ఎక్కిస్తున్నారు. వెళ్దామని చూస్తే లోపల కూడా ఎంటర్ కానివ్వట్లేదు. సో మోతిలాల్ అన్న పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పటి వరకు? మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు వారం రోజుల నుంచి అన్న ఫుడ్ కూడా ఏం తీసుకోవట్లేదు. మరి ఏమవుతుందో మాకు కూడా అసలు క్లారిటీ. లోపలికి ఎంటర్ అయితేనే మాకు ఏమన్నా తెలిసేది. లోపలికి కూడా లోపలికి ఎంటర్ చేయట్లేదు. సో ఇంకొంతమందితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుండే వచ్చినాం మేము. మాకు డిఎస్సీ పోస్ట్పోన్ కావాలని కోరుకుంటున్నాం. కానీ అధికారం మమ్మల్ని పట్టించుకుంటలేదు. నిరుద్యోగులు అంటే వాళ్ళకి అసలు ఫస్ట్ భయం అవుతుంది. వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో అని భయపడుతున్నారు వాళ్ళు. ఆ రేవంత్ రెడ్డికి అయితే మొత్తానికి భయం అవుతుంది. నిరుద్యోగుల దగ్గరికి వస్తే ఎక్కడ పట్టుకొని కొడతారో అని భయం అవుతుంది ఆయనకి. సో ఇది ఒక్కసారి మనం చూస్తుంటే మెయిన్ గేట్ దగ్గర నుంచి ఎవరిని కూడా లోపలి మోతిలాల్ వరకు కూడా అనుమతించని పరిస్థితి చూస్తుంటే, సో వెనక గేట్ నుంచి కూడా నిరుద్యోగులు అందరూ కూడా వెళ్ళి ఒకసారి మోతిలాల్ దీక్షకి ఎవరైతే నిరసన తెలుపుతున్నారో ఆయన దీక్షకు మద్దతు ఇవ్వడానికి లోపలికైతే వెళ్ళిన పరిస్థితి. సో ఇంకొంతమంది నిరుద్యోగులతో మాట్లాడదాం. ఎవరిని కదిపినా ఒక కన్నీటి కథనే మనకి ఇవాళ వీళ్ళ నుంచి కనిపించే పరిస్థితి. సో ఒక్కసారి మనం చూస్తుంటే వాళ్ళ గలమెప్పి వి వాంట్ జస్టిస్, మా న్యాయమైన కోరికలు సర్కారు పట్టించుకోవాలి అని మాత్రమే చెప్తున్న పరిస్థితి. సో ఇంకొంతమంది తోటి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే విజయవంతంగా పోలీసులు నిఘా నేత్రాల నుంచి బయటపడి మాత్రం లోపలికి వచ్చారు. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న నీ పేరేంది? నా పేరు ముత్యం, నాది నిర్మల్ డిస్టిక్. ఇక్కడ గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ అన్నని పరామర్శించి పరిస్థితి తెలుసుకుందామని వస్తే గాంధీ హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే గాంధీజీ ఇచ్చిన స్వతంత్రాన్ని కూడా మేము పొందలేకపోతున్నాం. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కుక్కల్ని తరిమినట్టు, ఒక టెర్రరిస్టుల్ని తరిమినట్టు మమ్మల్ని తరుముతుండ్రు. లోపలికి రావాలంటేనే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కార్పొరేట్ కంటే ఎక్కువ నిరంకుశం జరుగుతుంది. ఇది ప్రజాప్రభుత్వమా లేకపోతే నిజాం పరిపాలన మాకు అర్థం కావట్లేదు. మేము వచ్చింది ఏం మీరు చెప్పిన విషయానికే వచ్చినాం, కానీ కొత్తదేం మేము డిమాండ్ చేయట్లే. మేనిఫెస్టోలో 25,000 పోస్టులను వేస్తామని చెప్పేసి డిఎస్సిలో ప్రకటించారు. దాన్ని మేము అడిగితే మమ్మల్ని టెర్రరిస్టులను చూసినట్టు చూస్తున్నారు. ఇంకొకటి మాకు డిఎస్సికి సమయం ఇవ్వాలని చెప్పేసి అదొక విషయాన్ని కోరుతున్నాము. దానికే టెర్రరిస్టులను చూసినట్టు చూస్తున్నారు. సో మీరు ఫస్ట్ వచ్చిండ్రు, అక్కడ నుంచి వచ్చే ప్రయత్నం చేశారు మెయిన్ గేట్ దగ్గర నుంచి. సో అట్లాంటి భారీ బందోబస్తు పోలీసు నుంచి చూస్తుంటే ఏమనిపించింది మీకు? అసలు మెయిన్ గేట్ దగ్గర ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళు అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని టెర్రరిస్టులు లెక్క చూస్తున్నారు. వాళ్ళు వచ్చింది ఓన్లీ సమయం కోసము, డిఎస్సి పోస్టుల కోసం. మేము అడిగేది పిల్లల భవిష్యత్తు కోసమే పోరాడుతున్నాం, కానీ మేము ఏదో టెర్రరిస్టులం కాదు. పిల్లలకు ప్రభుత్వ బడులలో మంచి టీచర్లు, ఎక్కువ మంది టీచర్లు అందుబాటులో ఉండాలని చెప్పేసి అడుగుతున్నాము. అది మీరు ప్రకటించినప్పుడు మీకు కొంచెం కూడా తెలివి లేకుండా మాట్లాడినరా? ప్రకటన ఎట్లా ఇచ్చిండ్రు? లోపల మోతిలాల్ అన్న పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ మీ ఫ్రెండ్స్కి ఇట్లా ఎవరైనా ఉన్నారా ఆయన దగ్గర? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? మోతిలాల్ అన్న పరిస్థితి వారం రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుండు. అన్న పరిస్థితి ఏం తినకుండా ఉన్నాడంటే, ఒక్కరోజు తినకుండా ఉంటేనే మనం ఎలా ఉంటామో మనకు తెలుసు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ చుట్టాలు అయితే ఎట్లుంటారో ఆయన కొంచెం కూడా రేవంత్ రెడ్డి గారికి మినిమం సెన్స్ లేదా? మాకు ఇది అర్థం కాదు. మేము టెర్రరిస్టులమా? ఒకటి చెప్పండి. మేము ప్రజలం కాదా? ప్రజాపాలన కాదా? స్టూడెంట్స్ కాదా? చెప్పండి. మా స్టూడెంట్స్ వల్ల గెలిచి ఇప్పుడు మమ్మల్ని టెర్రరిస్టులను తరిమినట్టు తరుగుతారా? ఓన్లీ మా ఓట్లతోనే గెలిచారు. లేకుంటే వీళ్ళు అసలు 10 సీట్లు కూడా గెలవకుండా వీళ్ళు ఓన్లీ మా నిరుద్యోగుల ఓట్లతోనే వీళ్ళు గెలిచారు. ఖచ్చితంగా గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి, గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, మెగా డిఎస్సి ఖచ్చితంగా వేసి తీరాలి. వీళ్ళు చాదగానప్పుడు హామీలు ఎందుకు ఇస్తారు మేడం? వీళ్ళు ఖచ్చితంగా మెగా డిఎస్సి వేయాల్సిందే. మీ పోస్టులు కాదు, మీ పోస్టులు తీసుకున్నారు ఆల్రెడీ, ఎమ్మెల్యేగా గెలిపించినాం కదా, మీకు ఏం కావాలి? ఇంకా అయితే మనం చూస్తున్నాం కదా, ఎట్టకేలకు ఒక్కసారైనా ఆయన చూసి ఆయనకి పరామర్శించి వెళ్దాం, ఆయనకు సపోర్ట్ చేసి వెళ్దామని నిరుద్యోగులు పోలీసుల చెర నుంచి లోపల, అంటే ఏదైతే రక్షణ వలయం, ఏదైతే సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఎంత పెట్టినా కానీ ఒక్కసారి ఆయన చూసి వెళ్దామని లోపలికి వచ్చారు. సో ఇక్కడ
అక్కడ కూడా నిరసన గలం వినిపిస్తున్నారు. సో మొత్తానికైతే ఎవరైతే నిరాహార దీక్ష చేస్తున్నారో మోతీలాల్ని కలవకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంత టైట్ అండ్ సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ అక్కడ ఆయన ఎక్కడైతే ఆయనని పెట్టిర్రో సో అక్కడ దాదాపు 1000 మందికి పైగా పోలీసులు గాంధీ హాస్పిటల్ గేట్ వైపు కావచ్చు అండ్ సెక్యూరిటీ మనకి ఓపీ దగ్గర కావచ్చు అండ్ ఎక్కడైతే మోతీలాల్ దీక్ష చేస్తున్నాడో ఆ ప్రాంగణం కావచ్చు. మొత్తానికైతే హై సెక్యూరిటీ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉందనేది చెప్పొచ్చు. విద్యార్థులను రావాలా అందరూ దుబ్బులాటొద్దు అలా వదిలిపెట్టేస్తాం. పెట్టుకోరు లోపల ఇంకా డోర్ ఇంకా డోర్ కెమెరా ఉన్నదో అర్థం చేసుకోండి. నేనెడిపోను నాకు హెల్త్ బాగాలే ప్లీజ్ నన్ను చంపుతారా? నిజంగా బాగాలేదు సార్. నేను ఉద్యమకాన్ని నేను బల్మూరు వెంకట్లాగా పారిపోయే బెదవను కాదు సార్. నాకు హెల్త్ బాగాలేదు అందుకే సైడ్ ఉన్నా. అట్లాగే సార్ నేను ఈయన ధర్నా చేస్తానికి వాళ్ళకి మద్దతు వచ్చిన పారిపోయే దొంగలు పెట్టిన అనేది పెట్టుకుంటారు సార్. వచ్చేసేయండి అందరూ. ఇప్పుడు ఎవరు
సో ఓయూలో దీక్ష చేపట్టి నిరుద్యోగుల కోసం మనస్తాపం చెంది అదే దీక్ష కంటిన్యూ చేయాలని అనుకున్నారు మోతీలాల్ నాయక్. సో ఆయనని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ ముచ్చటైతే అందరికీ ఎరికైందే. సో ఒక్కసారి గాంధీ హాస్పిటల్ లోపల సిచ్యువేషన్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. ఎందుకంటే మోతీలాల్ నాయక్ నిరుద్యోగుల సమస్యల పట్ల ఉద్యోగులకి సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని దీక్ష చేపట్టిన సంగతి అందరికీ తెలిసింది. సో ఆయన దీక్ష గురించి తెలుసుకున్న తర్వాత చాలామంది వచ్చి ఆయనను పరామర్శించడం జరిగింది. ఆయన దీక్ష విరమించి బయటికి వచ్చిన తర్వాత మనం సర్కారు పైన పోరాటం చేద్దామని ఎవరు ఎన్ని చెప్పినా ఆఖరికి సర్కారు నుంచే చాలామంది మంత్రులు వచ్చి ఆయనతో మాట్లాడి బయటికి వచ్చినా కూడా నిరుద్యోగుల సమస్య పరిష్కరిస్తేనే తను ఈ దీక్ష విరమిస్తామని చెప్పడం జరిగింది. సో అట్లా చెప్పిన తర్వాత కూడా స్టిల్ అది కంటిన్యూ అవుతుంది. ఇక ప్రజెంట్ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, సో ఒక్కసారి నేను గాంధీ హాస్పిటల్ లోపల సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడు గాంధీ హాస్పిటల్లో ఇంత సెక్యూరిటీ అనేది లేకుండే. సో ఇవాళ మనం చూస్తున్నాం హై సెక్యూరిటీ ఉంది గాంధీ హాస్పిటల్ 4 వైపులా కూడా. సో ఈ ప్రజెంట్ రైట్ సైడ్ మనకి బ్లాక్ ఏదైతే ఆరెంజ్ కలర్ బ్లాక్లో కనిపిస్తుందో అందులోనే మోతీలాల్కి చికిత్స జరుగుతుంది. సో ఆయన పరిస్థితి కూడా కాస్త విషమంగానే ఉందని చాలామంది కూడా లోపల ఆయనను పరామర్శించి, అంటే వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, మిగతా వాళ్ళ నుంచి సోర్స్ నుంచి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. సో అట్లా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో అందుకనే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నిరుద్యోగులు కావచ్చు, డిఎస్సికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, చాలామంది విద్యార్థి నాయకులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ఇట్లా చాలామంది వచ్చి ఆయనను పరామర్శించి వెళ్దాము అని చాలామంది కూడా వస్తున్నారు. కానీ ఎవరిని కూడా లోపలికి అలో చేయలేని పరిస్థితి. ఇన్ కేస్ ఎవరైనా పోలీసుల కళ్ళు కప్పి ఫ్రంట్ గేట్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ గేట్ నుంచి వచ్చినా, లేదంటే కాలేజ్ గేట్ దగ్గర నుంచి వచ్చినా కానీ అక్కడికక్కడనే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి. సో అందుకనే ఇది ఎగ్జాక్ట్గా హాస్పిటల్ లోపలికి వెళ్ళే చోటు అనమాట. సో ఈ రూట్ మొత్తం కూడా మనం బార్గేట్స్ వేసి పోలీసుల బందోబస్తు మనం చూస్తున్నాం. సో ఇన్ కేస్ ఇది కూడా వలయం ఛేదించి ఎవరైనా లోపలికి వెళ్ళినా కూడా ఒక్కసారి మనం లోపలికి చూస్తుంటే మనకి మెయిన్ గేట్ ఏదైతుందో, సో ఆ మెయిన్ గేట్ దగ్గర కూడా పోలీస్ బస్ అనేది ఏర్పాటు చేసి పెట్టారు. దాదాపు 100 మందికి పైగా పోలీసు సెక్యూరిటీ కూడా అక్కడ ఉన్నారు. సో ఇదంతా సెక్యూరిటీ దేనికి అంటే ఎవరు కూడా మోతీలాల్ నాయక్ని కలవద్దు, ఆయన పరిస్థితి గురించి బయటకి చెప్పొద్దు అనే వ్యవహారంలానే కనిపిస్తుందని ఇప్పటికే చాలా వరకు కూడా విమర్శలు కూడా వెల్లువెత్తే పరిస్థితి. మరి పోలీసులు దీన్ని ఎట్లా తీసుకుంటారో, సర్కారు మరి ఈ నిబంధనలను ఇట్లాంటి పోలీస్ సెక్యూరిటీని పెట్టి ఎవరిని వచ్చినా పలకరించకుండా వాళ్ళ నిరసన తెలుపకుండా చేయడం అనేది ఎంతవరకు సమంజసమని ఇప్పటికే చాలా ప్రశ్నలు అయితే వెలువెత్తున్నాయి. సో ఎవరు ఏమనుకున్నా పోలీసు ధోరణి మాత్రం ఎక్కడ కూడా మారట్లేదు. మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర కూడా కేవలం విద్యార్థి నాయకులు, లేదంటే పొలిటీషియన్సో, లేదంటే మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా పంపించకపోవడం కాదు. ఈవెన్ గాంధీ హాస్పిటల్ లోపలికి అటెండర్స్ వచ్చినా, పేషెంట్స్ వచ్చినా కూడా వాళ్ళ ఆటోస్ కావచ్చు, వాళ్ళ వెహికల్స్ కావచ్చు క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళని లోపలికి వదిలే పరిస్థితి అయితే మనకి ఈరోజు ఉదయం నుంచి కూడా గాంధీ హాస్పిటల్ దగ్గర కనిపిస్తుంది. అయితే నిన్నటి వరకు పెద్దగా ఇట్లాంటి సెక్యూరిటీ లేదు. కేవలం ఏదైతే బ్లాక్ మన వెనకాల కనిపిస్తుందో ఆ బ్లాక్ వరకు మాత్రమే ఆ సెక్యూరిటీ ఉంది. కానీ ఇవాళ ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో నుంచి హై సెక్యూరిటీ గాంధీ హాస్పిటల్ దగ్గర కనిపించింది. దాదాపు 1000 మందికి కానీ పోలీసులు గేట్స్ దగ్గర కావచ్చు అండ్ ప్రత్యేకంగా ఈ బ్లాక్ చుట్టూ కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది గాంధీ హాస్పిటల్ దగ్గర పోలీస్ సెక్యూరిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్.